మీకు తెలుసా? మీ ఇంట్లో పడేసే కార్డ్‌బోర్డ్ బాక్సులు మొక్కలకు బంగారం లాంటి ఎరువు అవుతాయని? డబ్బు ఖర్చు లేకుండా వాడేసిన బాక్స్ తోటే మొక్కలు వేగంగా పెరగాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. కార్డ్‌బోర్డుని పడేస్తే చెత్త, మొక్కలకు వేస్తే బంగారం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పవర్‌ఫుల్ ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తే మాత్రం ప్లాంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గార్డెనర్స్కు చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే. కార్డ్‌బోర్డ్ వల్ల సాయిల్ ఈక్వాలిటీ డబుల్ అవుతుంది. ఇక వీడ్స్ పూర్తిగా తగ్గాలంటే ఈ ట్రిక్ ట్రై చేయాలండి. 30 రోజుల్లో సాయిల్ చేంజ్ అవుతుంది. ఇక కిచెన్ వేస్టేజ్ తోటి మైక్రోబ్స్ పెరిగిపోతాయి అన్నమాట. అయితే నేను యూజ్ చేసిన కార్డ్‌బోర్డ్ ఫెర్టిలైజర్ వల్ల మా మొక్కల్లో చాలా గ్రోతింగ్ ఉంది. అందుకోసమని ఆ ఫెర్టిలైజర్ మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఇంకొకటి, నేను కార్డ్‌బోర్డ్ ఫెర్టిలైజర్ ఇంతకు ముందు పెట్టినుంటి, కాకపోతే దాంట్లో పూర్తిగా అంటే డీటెయిల్గా పెట్టలేదు, జస్ట్ కొద్దిగా చూపించినుంటి. చాలామంది నాకు కామెంట్ చేసిర్రు కార్డ్‌బోర్డ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది ఫుల్ డీటెయిల్గా చూపించమని. ఈ వీడియోలో నేను ఫుల్గా చూపిస్తున్నా. అంటే ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రమే చూపిస్తున్నా. సెకండ్ హాఫ్ ఇంకా 45 డేస్ పడుతుంది ఆ ఫెర్టిలైజర్ రెడీ కావడానికి. మీరు ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకొని చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మన కార్డ్‌బోర్డ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అనమాట. కార్డ్‌బోర్డ్ అంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇతర బాక్సుల్లో వచ్చే పేపర్ బోర్డ్ అంటే పేపర్ కార్డ్‌బోర్డ్ అనమాట. ఇది పూర్తిగా న్యాచురల్ మెటీరియల్ కాబట్టి నేలలో కలిసిపోతుంది, ప్లాస్టిక్ కాదు. ఇంకొకటి, ఈ కార్డ్‌బోర్డ్ పైన అంతా ప్లాస్టిక్ ఉంటుంది, అంటే కొన్నిటి పైన. దాన్ని మాత్రం ఎప్పుడు రిమూవ్ చేయాలి. ప్లాస్టిక్ ఎప్పుడు మొక్కలకి వేయద్దు. మొక్కల్లో సారము అంటే రాదనమాట. అందువల్ల ఎప్పుడైనా ప్లాస్టిక్ వేయొద్దు. ఈ కార్డ్‌బోర్డ్ మాత్రం వేయొచ్చు. కార్డ్‌బోర్డ్ తోటి ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు. చాలా మొక్కలకు చాలా బలం అనమాట. దీంతో వానపాముల ఎరువు గినంగా తయారవుతుంది. అది ఎట్లా తయారవుతుందో నేను ఫుల్ డీటెయిల్గా చెప్తా. ఇక కార్డ్‌బోర్డ్ అందులో ఉండేది కార్బన్ ఎక్కువగా ఉంటుంది. ఇక సాయిల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అంటే తడి ఇంకిపోకుండా అయినంగా చూస్తుంటుంది ఈ కార్డ్‌బోర్డ్ అనేది. అందుకే ఇది మొక్కలకు మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్. మళ్ళీ మల్చింగ్ అయినంగా చేయొచ్చు. అది నేను ఫుల్గా తర్వాత ఒకసారి చేసి చూపిస్తా. కార్డ్‌బోర్డ్ తోటి మల్చింగ్ ఎట్లా తయారు చేయాలనేది. ఇగో కార్డ్‌బోర్డ్ ఇది. అయితే చూడండి, దీనికి సైడ్కి ప్లాస్టిక్ ఉంది చూడండి. ఇది ప్లాస్టిక్ మొత్తం తీసేయాలి. ప్లాస్టిక్ ఎప్పుడు వేయొద్దు. ఇక ఇది అట్ట ముక్కలు మాత్రమే వాడుకోవాలి ఎప్పుడైనా కానీ. చూడండి, నేను దీంట్లో ఫెర్టిలైజర్ తయారు చేస్తా. అది ఎలా అంటే ఫస్ట్ అదే, ఇది ప్లాస్టిక్ కాదు, ఇది మా క్లాత్ కవర్ వేస్తున్నా. ఇక చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా. ఎక్కడ ప్లాస్టిక్ లేదు ఈ అట్ట ముక్కలకు. ఇక నేను అన్ని కూరగాయ ముక్కలు సేకరించి పెట్టుకున్నా, అవన్నీ వేసేస్తున్నా. ఈ అట్ట ముక్కలు, కూరగాయ ముక్కలు. తర్వాత ఏం చేస్తా అంటే మట్టి వేసేస్తా. దీనిపైన మట్టి వేస్తాం. ఇక బెల్లం కలిపిన నీళ్ళు గినంగా వేస్తూ ఉండాలి. ఆ బెల్లం కలిపిన నీళ్ళ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి నేను ఫుల్గా చెప్తా. ఇకపోతే ఇట్లా లేయర్గా వేస్తూ ఉండాలన్నమాట. ఒక లేయర్ చూడండి, కార్డ్బోర్డ్స్, మళ్ళీ కూరగాయలు, మళ్ళీ మట్టి అనమాట. ఇట్లా లేయర్గా వేస్తుండాలి. ఇంకా 2 days ఆగినాం అనుకో ఇది కిందికి పోతూ ఉంటుంది. కార్డ్బోర్డ్ అనేది చాలా మెత్తగా అయిపోయి కొంచెం అయిపోతే కిందికి పోతుంది. అట్లనే మిగిలిన కూరగాయలు మొత్తం లేయర్గా వేస్తూ ఉండాలన్నమాట. పైనంగా ఇందులో కొన్ని వాటర్ జల్లాలి. అప్పుడు తడి ఆరిపోకుండా గడ్డి వేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా కొన్ని వాటర్ వేసేయాలి. వాటర్ వేసేసి తడి ఆరిపోకుండా గడ్డి పెట్టేసినాక ఏం చేయాలంటే పైన చిన్నది అంటే ప్లాస్టిక్ మూత లాంటిది పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోయొద్దు, జస్ట్ కొన్ని వాటర్ మాత్రమే పోయాలి. అందులో ఫెర్టిలైజర్ తొందరగా కావాలంటే కొంచెం తడి అవసరం అన్నమాట. చూడండి, ఇది ఎగ్స్ వచ్చినాయి. ఇది వేస్టేజ్గా ఎగ్స్ అయిపోయినాక ఇదంతా వేస్ట్గా పడేస్తుంటాము. అట్లా ఎప్పుడు పడేయొద్దు.
ఇది మంచి ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది, అంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది చాలా ఈజీగా అవుతుంది, కార్డ్బోర్డ్ కంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి అసలు ఇంత టఫ్గా కనిపిస్తుంది. కొన్ని వాటర్ వేయంగానే లోపలికి పోతూనే ఉంటుంది. చూడండి మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లా ఎగ్ దిగినంగా ఇంకేమన్నా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అని కాదు, ఫ్రూట్స్ వస్తాయి చూడండి, యాపిల్స్ గినంగా అది గినంగా చాలా ఈజీగా అవుతుంది. కాకపోతే కవర్ లేకుండా చూడాలి. చూడండి నేను వాటర్ వేయంగానే ఎట్లా మెత్తగా అయిపోయింది. కొన్ని వాటర్ వేయంగానే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక చూడండి నేను ఇంతకుముందు ఫెర్టిలైజర్స్ తయారు చేసుకున్న వేస్టేజ్ ఉంటుంది కదా, అది గినంగా ఇట్లా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కానీ. చూడండి ఎప్పటికప్పుడు దీంట్లో వేస్తూ ఉండాలి. మిగిలిపోయినదంతా దీంట్లో వేస్తే మంచి ఫెర్టిలైజర్ లాగా తయారు. దీనికి వానపాములు గినంగా సూపర్గా వస్తాయి అన్నమాట. కొన్ని వాటర్ వేస్తూ ఉండాలి డైలీ, ఎక్కువ కాదు, కొన్ని వాటర్ వేస్తూ ఉండాలి లేయర్గా. చూడండి అప్పుడు నిండా కనిపించింది కదా, చూడండి మళ్ళీ లోపలికి పోయింది. అసలు ఎంత వేసినా పడుతూనే ఉంటుంది. రోజు వేసినా కానీ ఈ చిన్న బాక్స్ లాగా కనిపిస్తుంది, కానీ దీంట్లో ఎంత వేసినా పడుతూనే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇది ప్రాసెస్ అయితే 45 నుంచి 50 డేస్ పడుతుంది అన్నమాట మంచి ఫెర్టిలైజర్ లాగా తయారు కావడానికి. చూడండి ఇక వాటర్ వేసేసుకొని కొన్ని ఉంచుకోవాలన్నమాట. అయితే ఇక మళ్ళీ ఇంకొక లేయర్ వేసేస్తున్నా. కూరగాయ ముక్కలు పడుతూనే ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ అంటే ఇవన్నీ ఎరువులాగా కిందికి అవుతూ ఉంటాయి. పైన కూరగాయలు వేస్తూనే ఉండాలి. చూడండి మట్టి వేస్తుండాలి లేయర్గా. మట్టి వేస్తేనే మంచిగా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, ఫెర్టిలైజర్ లాగా తయారవుతూ ఉంటాయి. ఇక పోతే నేను బెల్లం కడిగిన నీళ్ళు గినంగా వేస్తా. తర్వాత బెల్లం కడిగిన నీళ్ళల్లో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే అసలు ఎందుకు వేయాలి, బెల్లం నీళ్ళలో కలిపి వేయాలన్నమాట. ఇక అయితే దీని ఉపయోగాలు ఏంటివి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక వాటర్ వేసినాక బెల్లం కడిగిన నీళ్ళు గినంగా వేస్తాం. అయితే మామూలుగా అయితే కార్డ్బోర్డు 40 నుంచి 50 డేస్ పడితే, ఈ బెల్లం కడిగిన నీళ్ళు పోస్తే మాత్రం 25 to 30 డేస్ పడుతుంది. ఇక సాయిల్లో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. ఇది సాయిల్ ఫెర్టిలిటీస్ పెంచుతుంది అనమాట. సాయిల్ సాఫ్ట్ అవుతుంది, రూట్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. ఇకపోతే ఈ కార్డ్బోర్డ్ కంపోస్ట్ అండ్ బెల్లం నీళ్ళు వాడితే ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతుంది. ఇక ఇదైతే కర్రీ లీవ్స్కు, టొమాటో, చిల్లీ, ఫ్లవర్ ప్లాంట్స్కి వేయవచ్చు అనమాట. ఇక బెల్లం స్మెల్ ఎర్త్ వామ్స్కు అట్రాక్ట్ చేస్తుంది. ఎర్త్ వామ్స్ సాయిల్ను రిచ్గా చేస్తుంది. ఇక కార్డ్బోర్డ్ పీసెస్ ఒక బెల్లం కడిగిన నీళ్ళు 1 లీటర్ అట్లా పోసుకోవచ్చు. ఎక్కువగా బెల్లం కడిగిన నీళ్ళు పోయకండి, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీక్కి 1 టైం మాత్రమే బెల్లం నీళ్ళు పోయాలి. ఇక ప్లాస్టిక్ మాత్రం లేకుండా చూసుకోవాలన్నమాట. ప్లెయిన్ కార్డ్బోర్డ్ మాత్రమే ఉపయోగించాలి. ఈ కార్డ్బోర్డ్ ఫెర్టిలైజర్కి బెల్లం నీళ్ళు కలిపితే డీకంపోస్ట్ అంటే కుళ్ళడం చాలా వేగంగా జరుగుతుంది అన్నమాట. ఇది న్యాచురల్ షుగర్గా ఉంటుంది. ఇందులో మైక్రోబ్స్ మంచిగా వేగంగా పెరుగుతాయి ఈ బెల్లం కలిపిన నీళ్ళు పోస్తాయి అన్నమాట. బాగా గుర్తుంచుకోవాలి. ఇకపోతే 45 డేస్ తర్వాత నీకు ఆ ఫెర్టిలైజర్ ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా చూపిస్తా. చూడండి ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల వాటర్ మెలన్ గినంగా మంచిగా వచ్చింది. ఇక మీదట కార్డ్బోర్డుని చెత్తలో వేయకండి, మీ మొక్కలు ఎరువుగా మార్చండి. చూడండి అసలు అది లెక్క ప్రాసెస్ అన్నమాట. అట్లా ప్రాసెస్ చేయండి. నేను 45 డేస్ తర్వాత అసలు అది ఎట్లా అయ్యింది ఫెర్టిలైజర్ అనేది నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఇకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. మరియు ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.